నమస్తే నేను మీ జ్యోతి ఈ రోజు సెషన్ లో మనం మే మంత్ కి సంబంధించి నేషనల్ ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం అంటే జాతీయ అంశాలు మన ఇండియాకి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు అలానే మన ఇండియాలోని డిఫరెంట్ స్టేట్స్ కావచ్చు ఏ విషయంతో అయినా వార్తల్లోకి వస్తే అవన్నీ కూడా మనం నేషనల్ ఇష్యూస్ కింద చూస్తాం కదా సో చూద్దాం మే మంత్ 2025 మే మంత్ కి సంబంధించిన ఇష్యూస్ కవర్ చేసుకుందాం సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకటి ఇన్స్టిట్యూట్ వార్తల్లోకి వచ్చింది ఇండియాలో పెడుతున్న కొత్త ఇన్స్టిట్యూట్స్ కావచ్చు లేదా ఇండియా బయట ఇన్స్టిట్యూట్స్ కావచ్చు అంటే మన కంట్రీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ బయట పెట్టినా బయట కంట్రీకి సంబంధించినవి మన కంట్రీలో పెట్టినా లేదా మన కంట్రీలోనే మన గవర్నమెంటే ఏదైనా కొత్త ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చినా వీటి గురించి వార్తల్లో చూసుకోవాలి సో ఇక్కడ చూడండి ఇటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఇప్పటి వరకు ఇండియాలో లేదు అటువంటిది ఒకటి రాబోతుంది గవర్నమెంట్ వాళ్ళు తీసుకొస్తున్నారు ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఎక్కడ రాబోతుంది ముంబైలో రాబోతుంది అంటే ఏం లేదు మనకి జనరల్లీ ప్రతి సెక్టార్లోనూ మనం టాప్లో ఉండాలని చూస్తున్నాం అవునా సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని చెప్పేసి బై 2047 కల్లా మనం చాలా టార్గెట్స్ పెట్టుకున్నాం ఇండియాకి సంబంధించి ఇండిపెండెన్స్ వచ్చి 100 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కదా 2047కి ప్రతి రంగంలోనూ ఎన్నో టార్గెట్స్ ఉన్నాయి ఇట్లా ఏ రంగంలో చూసినా మనం ముందే ఉన్నాం ఓకే అయితే ఏవిజిసి సెక్టార్ అని చెప్పేసి ఒక సెక్టార్ ఉంటుంది ఏవిజిసి ఏంటిది ఆడియో విజువల్ గేమింగ్ అండ్ కామిక్ సెక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూస్తుంటారు మీ ఫ్రెండ్స్లో కూడా చాలామంది యానిమేషన్ కోర్సులు తీసుకోవడం తర్వాత ఈ మూవీస్ వైపు వెళ్ళడం ఇట్లా అన్నీ చూస్తాం కదా ఎడిటింగ్ యానిమేషన్ గేమింగ్ ఇవన్నీ కూడా గేమ్ డెవలపర్స్ ఈ సెక్టర్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏవిజిసి సెక్టర్ అంటారు ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ తరపున ఉంటుందన్నమాట సో ఇక్కడ చూడండి ఇటువంటి ఒక సెక్టర్ మన కంట్రీకి సంబంధించి చాలా గొప్ప వెబ్ సిరీస్లు కావచ్చు షార్ట్ స్టోరీస్ కావచ్చు మూవీస్ కావచ్చు ఇంటర్నేషనల్గా చాలా పాపులారిటీ వచ్చినాయి ఈవెన్ మనకి ఆస్కార్ అవార్డ్స్ లెవెల్కి కూడా మనం వెళ్ళాము అవునా సో ఇన్ని చూసినప్పటికీ కూడా ఇక్కడ చూడండి ప్రెజెంట్ మనం మన యొక్క కంట్రీ ఏవిజిసి సెక్టార్కి సంబంధించి స్కిల్స్ అంటే సొంతంగా మన వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్లో జస్ట్ 1% కాంట్రిబ్యూషన్ మాత్రమే మన వాళ్ళది ఉందంట అంటే మీరు చూడండి ఇన్ని మనం డెవలప్ చేస్తున్నప్పటికీ కూడా బయట నుంచి యానిమేటర్స్ని వీళ్ళందరినీ తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది మనకి సో ఇలా కాకుండా ఈ ఏవిజిసి సెక్టర్ లేదా క్రియేటివ్ ఫీల్డ్ అంటారు దీన్ని ఇటువంటి క్రియేటివ్ ఫీల్డ్లో కూడా మన కంట్రీ వాళ్ళు ముందుండాలి అలాగే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు ఇటువంటి స్కిల్స్ మన వాళ్ళకు కూడా ఉండాలి అని చెప్పేసి ఇటువంటి ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ రాబోతుంది ఇప్పటి వరకు చాలామంది నేర్చుకున్న అవన్నీ ఏంటంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట గవర్నమెంట్కి సంబంధించి ఇటువంటి క్రియేటివ్ టెక్నాలజీ రంగానికి సంబంధించి ఇన్స్టిట్యూషన్ లేదు ఇప్పుడు మనం ఏం టార్గెట్ పెట్టుకున్నాము ఈ ఏవిజిసి సెక్టర్కి సంబంధించి బై 2030 సంవత్సరం కల్లా 100 బిలియన్ ఏదైతే ఉంటుందో 100 బిలియన్ యూఎస్డి లెవెల్కి మనం వెళ్ళాలి అని చెప్పేసి ఎప్పటికల్లా అండి బై 2030 కల్లా వెళ్ళాలి అని మనకి గవర్నమెంట్కి ఒక టార్గెట్ ఉంది ఎవరికి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రతిదీ మంత్రిత్వ శాఖలు చూసుకోవాలి ఓకేనా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి ఏవిజిసి సెక్టార్ మీద ఉన్న టార్గెట్ ఏంటి అని అడగొచ్చు చూడండి 100 బిలియన్ యూఎస్డి మార్క్ రీచ్ అవ్వాలి బై 2030 కల్లా సో ఇందులో భాగంగానే ఇప్పుడు ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ని తీసుకొచ్చారు ఎక్కడ అంటే ముంబై సో గుర్తుపెట్టుకోండి మనకి నరేంద్ర మోడీ గారికి సంబంధించి 3 స్టేట్ టూర్ చూసాం మనం 3 రాష్ట్రాల పర్యటన ఓకేనా మహారాష్ట్ర తర్వాత ఈ యొక్క కేరళ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు మే మంత్లో చూసాం ఇవన్నీ అప్పుడు ఫస్ట్ టూర్ ఆయన ఎక్కడ స్టార్ట్ చేశారంటే మహారాష్ట్రలోని వేవ్స్ సమ్మిట్ అంటాం కదా వేవ్స్ సమ్మిట్ వరల్డ్ ఆడియో విజువల్ సమ్మిట్ అని చెప్పేసి చూసాం మనం ఆ వేవ్స్ సమ్మిట్ సందర్భంగానే ఈ ఇన్స్టిట్యూషన్ గురించి కూడా మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఓకే సో అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు మహారాష్ట్ర నుంచి కేరళ వెళ్ళారు వెళ్ళి అక్కడ ఏం చేశారు విజింజం పోర్ట్ని లాంచ్ చేశారనమాట దాని గురించి కూడా మనం చదువుకుందాం ఈ సెషన్లోనే ఓకేనా సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది ఏవిజిసి సెక్టర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏవిజిసి అంటే యానిమేషన్ విఎఫ్ఎక్స్ గేమింగ్ కామిక్స్ ఎక్స్టెండెడ్ రియాలిటీ ఇవన్నీ కూడా సో ఇటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఎక్కడ రాబోతుంది అంటే ముంబైలో వస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట
ఈ టార్గెట్ ఇంపార్టెంట్, ఇది మీకు కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మీకు ప్రతి రంగానికి సంబంధించి గవర్నమెంట్కి ఉన్న టార్గెట్స్ ఏంటో తెలియాలి, ప్రజెంట్ మన పొజిషన్ ఏంటో తెలియాలి. ఓకేనా, లెస్ దాన్ 1% కాంట్రిబ్యూషన్ మాత్రమే మన వాళ్ళది ఉంది ఏవిజీసీలో. ఓకే, సో ఇదేండి వేవ్స్ సమ్మిట్. ఈ వేవ్స్ సమ్మిట్ అప్పుడే ఇనాగ్రేట్ చేశారనమాట. వేవ్స్ సమ్మిట్ అంటే వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అంటారు. ఏ మంత్రిత్వ శాఖ తరపున అంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఓకే, నెక్స్ట్ మిషన్ D3 ద ట్రైబల్ సోషల్ రీఫార్మ్ మూమెంట్ ఇన్ మధ్యప్రదేశ్. ఇక్కడ చూద్దాము, మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఒక మిషన్ వార్తల్లోకి వచ్చింది, అదే మిషన్ D3. ఏంటిది, జస్ట్ జనరల్గా వినండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు అనగానే మ్యాక్సిమం మనకి ఆల్కహాల్, తర్వాత ఈ డీజే కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇవి లేకుండా పెళ్ళిళ్ళు అనేవి లేకుండా పోయినాయి ఎక్కడైనా కానీ. మేజర్గా మనం చూసుకుంటే ట్రైబల్ ఏరియాస్లో ఇంకా ఎక్కువగా చూస్తున్నాం ఇటువంటివన్నీ. సో ఇటువంటివన్నీ కూడా, ఇటువంటి కల్చర్ అనేది లేకుండా పోవాలని D3 అంటే ఏంటంటే, ఒక D వచ్చేసి దహేజ్ అంటే డౌరీ అండి. డౌరీ అంటే కట్నం, వరకట్నం. నెక్స్ట్ దారు అంటే లిక్కర్, ఆల్కహాల్ అనమాట. ఇంకొక D అంటే డీజే మ్యూజిక్ ఏదైతే ఉంటుందో. సో ఈ మూడింటిని కూడా పెళ్ళిళ్ళలో లేకుండా, పెళ్ళిళ్ళు ట్రెడిషనల్గా జరుపుకోవాలి అని చెప్పి ఇటీవల ఒక ఉద్యమాన్ని నడిపిస్తున్న స్టేట్లోని ట్రైబల్ పాపులేషన్ ఎవరు అంటారు, మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించి బిల్స్ అండ్ బిలాయ్స్ మీరు వినే ఉంటారు ట్రైబ్స్ గురించి. సో వీళ్ళు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారనమాట. బిల్స్ ఇంపార్టెన్స్ ఏంటి గుర్తుందా? బిల్స్ మన కంట్రీలో, ఓకే, మన ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ట్రైబ్స్ అన్నా లేదా అత్యధిక సంఖ్యలో ఉన్న ట్రైబల్స్ అన్నా ఎవరంటే బిల్స్. ఓకే, సో బిల్స్ అండ్ బిలాయ్ గ్రూప్ వాళ్ళు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు మధ్యప్రదేశ్లో. దీని గురించి ఇప్పుడు మనం ఎందుకు చదువుకుంటున్నామంటే, ఇది సక్సెస్ అయింది అంట అక్కడ. ఓకే, అక్కడ ఈ బిల్స్ అండ్ బిలాయ్ గ్రూప్స్కి సంబంధించి మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఈ 3 లేకుండానే ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని చెప్పేసి కొంచెం సక్సెస్ఫుల్గా వెళ్తుంది ఉద్యమం అని ఇటీవల వార్తల్లోకి వచ్చింది. మిమ్మల్ని అడగొచ్చు, మిషన్ D3 అనేది దేనికి సంబంధించింది, D3 ఫుల్ ఫామ్ ఏంటి, ఇది ఎక్కడ తీసుకొచ్చారు, అండ్ తీసుకొచ్చిన ట్రైబల్ పాపులేషన్ ఎవరు, ఇటువంటి క్వశ్చన్స్ రావచ్చు. మధ్యప్రదేశ్లో కూడా కరెక్ట్గా చూసుకుంటే అలీరాజ్పూర్ అండ్ జబువా డిస్ట్రిక్ట్స్. ఓకేనా, జిల్లాలు కూడా అడగరు, బట్ చూడండి సరిపోతుంది. నెక్స్ట్ ఇండియా 6th సెమీకండక్టర్ యూనిట్ నియర్ జేవార్ ఎయిర్పోర్ట్ క్యాబినెట్ అప్రూవల్. ఇక్కడ చూస్తే మనకి నేషనల్ మిషన్ ఆన్ సెమీకండక్టర్స్ 2023లో తీసుకొచ్చారు. ఇండియా AI మిషన్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్ కావచ్చు, ఇవన్నీ 2023లో తీసుకొచ్చారండి. ఇక్కడ నేషనల్ మిషన్ ఆన్ సెమీకండక్టర్స్ మీకు చాలాసార్లు చెప్పాను. సెమీకండక్టర్స్ అంటే దీనికి ఒక కండక్టర్కు ఉండే ప్రాపర్టీస్కి, ఇన్సులేటర్కు ఉండే ప్రాపర్టీస్కి మధ్యస్థంగా ఉంటుందన్నమాట. అంటే కంప్లీట్గా కండక్షన్ ఇవ్వదు, కంప్లీట్గా ఇన్సులేట్ చేయదు. ఇది సెమీకండక్టర్ చిప్స్ తయారీకి సంబంధించి మనం చూస్తాం. ఓకే, సో సెమీకండక్టర్ రంగానికి సంబంధించి మనకంతా ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కువ లేదు. ఇప్పుడు మనం దాన్ని డెవలప్ చేసుకుంటున్నాం. ఎలా అంటే నేషనల్ మిషన్ ఆన్ సెమీకండక్టర్ తీసుకొచ్చి దాని కింద ఇండియాలోనే సెమీకండక్టర్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేసి మనంతట మనం సెమీకండక్టర్ చిప్స్ని తయారు చేసుకునే విధంగా మనం గ్రో అవుతున్నాం. ఇప్పటి వరకు సెమీకండక్టర్స్ అంటే మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. మేజర్లీ తైవాన్ నుంచి సెమీకండక్టర్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడేంటి, ప్రతి దాంట్లోనూ మనం ఇంపోర్ట్స్ రిలయన్స్ తగ్గిస్తున్నాం కాబట్టి, ఓకే, దిగుమతుల మీద ఆధారపడకుండా మనంతట మనం డెవలప్ చేసుకుంటున్నాం కాబట్టి ఇటువంటి మిషన్ ఒకటి చూసాం 2023లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 5 సెమీకండక్టర్ ప్లాంట్స్కి ఆమోదం తెలిపారు గవర్నమెంట్ వాళ్ళు. సెమీకండక్టర్ మిషన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి, మెయిటీ. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కిందకు వస్తుంది. సో ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు వచ్చింది, ఈ నేషనల్ మిషన్ ఆన్ సెమీకండక్టర్స్ కింద ఇంకొక కొత్త సెమీకండక్టర్ ప్లాంట్కి ఆమోదం క్యాబినెట్ తెలిపిందంట. సో అడగొచ్చు, ఇటీవల వార్తల్లోకి వచ్చిన 6వ సెమీకండక్టర్ ప్లాంట్ ఎక్కడ పెట్టబోతున్నారు, 6th వన్ అంటే ఇక్కడ చూడండి, జేవార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరప్రదేశ్. జేవార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరప్రదేశ్ దగ్గర పెట్టబోతున్నారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ దీని యొక్క కెపాసిటీ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఇంత డీటెయిల్గా అవసరం లేదు. అండ్ సో మేజర్గా మనం చెప్పుకున్నాం కదా తైవాన్ నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటామని. తైవాన్కి సంబంధించి కంపెనీ కూడా చూడండి, ఫాక్స్కాన్, తైవానీస్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జైంట్ అంటే వాళ్ళ నుంచి మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఇంకా కొంచెం అడిషనల్గా లింక్ చేసుకునే లెక్క అయితే
మనకి సెమీ కండక్టర్స్కి సంబంధించి చిప్స్ ఉంటాయి కదా, ఆ చిప్స్ సైజ్ ఎంత తక్కువ ఉంటే వాటికి అంత డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అంత అడ్వాన్స్డ్ అన్నట్టు. ఇప్పుడు ప్రెసెంట్ మన కంట్రీలో 5 నానోమీటర్స్ 7 నానోమీటర్స్ చిప్స్ తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఓకే, నానో అంటే 10⁻⁹ తెలుసు కదా. ఇంకొంచెం తగ్గించి 3 నానోమీటర్స్ చిప్స్ తయారీ ప్లాంట్ని ఇటీవల తీసుకురావడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే జపాన్ని బేస్ చేసుకుని ఇండియాలో ఉన్న రెనిసాన్స్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెనిసాన్స్ గుర్తుపెట్టుకోండి. రెనిసాన్స్ ఇది బేసికల్లీ జపాన్కి సంబంధించిందండి. ఓకే, బట్ ఇండియాలో ఉంది దీని యొక్క అవుట్లెట్. రెనిసాన్స్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళతో 3 నానోమీటర్స్ కండక్టర్ ప్లాంట్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారనమాట. ఇవన్నీ కూడా మీకు లింకింగ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, సో మనకి అలాగే సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ లాస్ట్ ఇయర్ మనకి ఉత్తరప్రదేశ్ నోయిడాలో జరిగింది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు జరిగితే మనం డిస్కస్ చేసుకుందాం దాని గురించి. నెక్స్ట్ వన్, యూపీ అగ్రీస్ అండ్ ఏఐ ప్రజ్ఞ వరల్డ్ బ్యాంక్ బ్యాక్డ్ అగ్రి డిజిటల్ రీఫార్మ్. ఇక్కడ చూసుకుంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించి అగ్రికల్చర్లో డిజిటల్ రెవల్యూషన్ తీసుకొచ్చే విధంగా ఒక ఇనిషియేటివ్ వార్తల్లోకి వచ్చింది. అదేంటో చూద్దాం. వ్యవసాయానికి సంబంధించి సో సీఎం యోగి ఆదిత్యనాథ్ అండ్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా, సో వరల్డ్ బ్యాంక్ చరిత్రలోనే మొట్టమొదటి ఇండో ఆరిజిన్ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ అక్కడ అధ్యక్షుడిగా ఉన్నారు అజయ్ బంగా గారు, తెలుసు కదా. సో has launched 2 key initiatives in Lucknow. UP agrees ఏంటది? ఉత్తరప్రదేశ్ accelerated growth for resilient and equitable agriculture systems. దేనికోసం అంట? which aims to ensure inclusive resilient agriculture. ఓకేనా? సో అగ్రికల్చర్ని ఇంకా రిజైలెంట్గా అంటే అన్ని ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనంతట మనం డెవలప్ చేసుకునే విధంగా అండ్ ఇన్క్లూజివ్గా ఉంటే అందరినీ కూడా కలుపుకునే విధంగా అగ్రికల్చర్ని ఓవరాల్గా డెవలప్ చేసే విధంగా ఒక ఇనిషియేటివ్. దాని పేరేంటి? యూపీ అగ్రీస్. ఓకే, ఇంకొకటి ఏఐ ప్రజ్ఞ. ఇది అడగొచ్చు చూడండి. ఏఐ ప్రజ్ఞ, ఏ ప్రోగ్రామ్ ఫోకస్డ్ ఆన్ ఏఐ బేస్డ్ డిజిటల్ గవర్నెన్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. నథింగ్ బట్ ప్రతి రంగంలోనూ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డెవలప్మెంట్ చూస్తున్నాం, కృత్రిమ మేధ ఆధారిత. ఇక్కడ కూడా డిజిటల్ రెవల్యూషన్, అగ్రికల్చర్ని డిజిటల్గా అభివృద్ధి పరిచే విధంగా అండ్ నోవెల్ టెక్నాలజీస్ యూజ్ చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి పరుచుకునే విధంగా యూపీలో వరల్డ్ బ్యాంక్ సహకారంతో తీసుకొచ్చిన రెండవ ఇనిషియేటివ్ ఏఐ ప్రజ్ఞ. ఏంటది? ఒకటి వచ్చేసి యూపీ అగ్రీస్, ఇంకొకటి వచ్చేసి ఏఐ ప్రజ్ఞ. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్, ఫస్ట్ అమెరికన్ యూనివర్సిటీ క్యాంపస్ ఇన్ ఇండియా, ఇలినాయిస్ టెక్ ఇన్ ముంబై. చూడండి, ఇక్కడ మీకు చెప్పాను నేను, ఇన్స్టిట్యూషన్స్ మన కంట్రీ వేరే కంట్రీలో పెట్టినా, వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీలో పెట్టినా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అటువంటి ఒక ఇనిషియేటివ్ వార్తల్లోకి వచ్చింది. అమెరికాకి సంబంధించిన మొట్టమొదటి ఒక ఇన్స్టిట్యూట్ మన ఇండియాలో రాబోతుంది. అదేంటది? ఇలినాయిస్ టెక్. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ రాబోతుందండి? ముంబైలో రాబోతుందని చెప్పేసి చూడాలి. సో ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చికాగోకి సంబంధించింది. విల్ ఎస్టాబ్లిష్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ అమెరికన్ యూనివర్సిటీ క్యాంపస్ ఇన్ ముంబై విచ్ వాజ్ అప్రూవ్డ్ బై యూజీసీ. ద క్యాంపస్ విల్ బిగిన్ ఆపరేషన్స్ ఫ్రమ్ 2026. దేనికి సంబంధించి అసలు ఇన్స్టిట్యూట్ అంటే? టెక్నాలజీ రంగానికి సంబంధించి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సెట్రా. ఓకేనా. సో ఒకసారి రిమైండ్ చేసుకుందాం ప్రతిదీ కూడా, జస్ట్ వినండి. మనకి ప్రీవియస్గా చూస్తే ఇది ఎవరికి? అమెరికాకి సంబంధించింది ఒక టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ముంబైలో రాబోతుంది. మనకి గిఫ్ట్ సిటీ ఉంది కదా, గాంధీనగర్ అంటాం, గుజరాత్లోని గాంధీనగర్ని గిఫ్ట్ సిటీ అని పిలుస్తామా? అక్కడ ఆస్ట్రేలియాకి సంబంధించి డియాకిన్ యూనివర్సిటీ, వొలాంగాంగ్ యూనివర్సిటీ ప్రీవియస్గా రావాలని చెప్పి ప్రపోజల్స్ వచ్చినాయి. అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కూడా జరిగింది ఒక యూనివర్సిటీకి సంబంధించి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మరి మన కంట్రీకి సంబంధించిన ఐఐటీలు మొత్తం 23 ఐఐటీలు ఉన్నాయి కదా. ఐఐటీ ఇన్నోవేషన్స్ చాలా చూస్తున్నాం మనం, సపరేట్ ఫోల్డరే ఉంది మీకు. సో ఈ ఐఐటీస్కి సంబంధించి కూడా యూనివర్సలైజేషన్ చేయాలి అన్న ఉద్దేశంతో, వేరే కంట్రీస్ యొక్క డిమాండ్తో కూడా మన దేశానికి సంబంధించిన ఐఐటీస్ వేరే కంట్రీల్లో కూడా మనం పెడుతున్నాం. అందులో భాగంగా మొట్టమొదటి ఇండియన్ ఐఐటీ ఇండియా వెలుపల క్యాంపస్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసింది? అది ఏ ఐఐటి అంటే ఐఐటి మెడ్రాస్, తమిళనాడుకి సంబంధించిన ఐఐటి మెడ్రాస్. దాని యొక్క క్యాంపస్ని ఇండియా బయట టాంజేనియాలో ఎస్టాబ్లిష్ చేసింది, జాంజిబర్. ఇంకొకటి రెండవ ఐఐటి ఢిల్లీ క్యాంపస్ని
యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ పాయింట్స్ అన్నీ కూడా లింకప్ చేసుకోవాలి. ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది ఇలినాయిస్ టెక్నాలజీ, అమెరికాకి సంబంధించి, అది కూడా షికాగోకి సంబంధించిన ఒక యూనివర్సిటీ, టెక్నాలజీ రంగానికి సంబంధించిన ఒక యూనివర్సిటీ ఇండియాలో దాని క్యాంపస్ని ఎక్కడ పెట్టబోతుంది అంటే ముంబై అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, PM Modi's visit to 3 states waves 2025 విజింజం పోర్ట్ ఇనాగరేషన్. మీకు ఇందాక చెప్పాను నేను ఫస్ట్ కాన్సెప్ట్ అప్పుడు. ఓకేనా? నరేంద్ర మోడీ గారు 3 స్టేట్ టూర్, 3 రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఫస్ట్ స్టేట్ ఏంటి అంటే మహారాష్ట్రలో స్టార్ట్ చేశారు. మహారాష్ట్రలో కూడా వేవ్స్ సమ్మిట్ చూపించాను కదా, వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అని, దాన్ని ఇనాగ్రేట్ చేశారు. అక్కడే మనకి క్రియేటివ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఒకటి ముంబైలో రాబోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదంతా మీకు ఇందాక చెప్పా ఫస్ట్ కాన్సెప్ట్ AVGC రంగానికి సంబంధించి. దాని తర్వాత మహారాష్ట్ర నుంచి ఈయన ఎక్కడికి వెళ్ళారంటే కేరళకి వెళ్ళారు. కేరళ వెళ్ళి అక్కడేం చేశారు అంటే విజింజం ఇంటర్నేషనల్ పోర్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటది? విజింజం ఇంటర్నేషనల్ డీప్ సీ పోర్ట్ని స్టార్ట్ చేశారనమాట. ఈ పోర్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూడండి. విజింజం ఇంటర్నేషనల్ డీప్ సీ పోర్ట్ అంటే ఏంటంటే ఇది ఎక్కడైతే డాకింగ్ జరుగుతుందో షిప్స్కి సంబంధించి అక్కడ దాని డెప్త్ 20 మీటర్స్ లోపలికి ఉంటుందంట. ఓకే, డెప్త్ ఎక్కువ ఉంది అంటే అక్కడ పెద్ద పెద్ద షిప్స్ కూడా వచ్చి డాకింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అండ్ ఇది ట్రాన్స్షిప్మెంట్ లార్జ్ కార్గో ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. నథింగ్ బట్ ఇప్పటి వరకు మన దేశానికి సంబంధించి పెద్ద పెద్ద కార్గోస్ని ట్రాన్స్షిప్ చేసుకోవడానికి, అంటే దాని యొక్క స్టార్టింగ్ నుంచి డెస్టినేషన్ వరకు ఒకే విధంగా వెళ్ళవండి షిప్స్. కొన్ని చోట్ల ఈ సరుకు ఏదైతే ఉంటుందో కార్గో దాన్ని షిఫ్ట్ చేసుకుంటారు ఒక షిప్ నుంచి ఇంకో షిప్కి. ఓకేనా? ఇలా చేసుకోవడానికి అన్ని పోర్ట్స్ సహకరించవు. ఓకేనా? అయితే ఇప్పటి వరకు మనం ఏం చేసుకోవాల్సి వచ్చేది, లార్జ్ కార్గోస్ ఉన్న షిప్స్ ఏవైతే ఉంటాయో అవి దాని ట్రాన్స్షిప్మెంట్ కోసం శ్రీలంకకి సంబంధించి, కిందన ఉన్న శ్రీలంకకి సంబంధించి కొలంబో పోర్ట్ దగ్గర ట్రాన్స్షిప్మెంట్ చేసుకుని వెళ్ళాల్సిన పని వచ్చేది. సో దీనివల్ల మరి శ్రీలంక వాళ్ళు ఏమైనా ఊరికే ట్రాన్స్షిప్మెంట్కి ఎలో చేస్తారా? లేదు, ఎంతో కొంత ఛార్జ్ అయితే చేస్తారు. అవునా? దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క పెద్ద కార్గో ట్రాన్స్షిప్మెంట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు శ్రీలంకకు సంబంధించిన కొలంబో పోర్ట్కి మనం ఎంతో కొంత పే చేయాల్సిన అవసరం వచ్చేది. దానివల్ల మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోయేవన్నమాట. ఇప్పుడు ఏమైంది అంటే మన దగ్గరే ఇటువంటి ఒక ట్రాన్స్షిప్మెంట్ లార్జ్ కార్గోని కూడా ట్రాన్స్షిప్ చేసే ఫెసిలిటీ ఉన్న పోర్ట్ రావడం వల్ల ఈ మనం బయట పోర్ట్స్కి చెల్లించాల్సిన అమౌంట్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయన్నమాట. దానివల్ల మన కంట్రీకి లాభమే కదా. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ట్రాన్స్షిప్మెంట్ అంటే మీనింగ్. డీప్ సీ పోర్ట్ అంటే అర్థమైంది కదా. డీప్ సీ పోర్ట్ డాకింగ్ దగ్గర మనకి 20 మీటర్స్ లోపల వరకు కూడా దీని లోతు ఉంటుంది. దీనివల్ల ఏ ఆటంకం లేకుండా షిప్స్, పెద్ద పెద్ద షిప్స్ కూడా డాకింగ్ చేసే విధంగా ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ చూడండి, ఇక్కడ ఒక పోర్ట్కి సంబంధించి బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ అది ఎంత ఎక్కువగా ఉంటుంది అనేది ఎలా ఉంటుంది అంటే ఇది ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సముద్రాలకు సంబంధించి ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్ అంటారు. ఏ పోర్ట్ అయితే ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్కి, ఓకే అర్థమవుతుందా, ఏ పోర్ట్ అయితే ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్కి దగ్గరగా ఉంటుందో ఆ పోర్ట్కి బిజినెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఎక్కువ బిజినెస్ వస్తుంది ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్కి దగ్గరగా ఉన్న పోర్ట్కి. ఆ విధంగా చూసుకుంటే మన యొక్క విజింజం డీప్ సీ పోర్ట్ మన కింద ఉన్న కొలంబో పోర్ట్ కంటే కూడా ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్కి దగ్గరగా ఉంటుందన్నమాట. ఎంత దగ్గరగా అని అడుగుతారు. మనం బయట చూస్తే కిలోమీటర్స్ లెక్క చూస్తాం, మరి సముద్రంలో చూసుకుంటే వాటర్లో నాటికల్ మైల్స్ అంటాం కదా. సో ఈ విజింజం ఇంటర్నేషనల్ డీప్ సీ పోర్ట్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్కి 11 నాటికల్ మైల్స్ దూరంలో ఉంటుంది. 11 నాటికల్ మైల్స్, ఇది 20 మీటర్స్ డెప్త్ ఉంటుంది పోర్ట్. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. దీనివల్ల చూడండి ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్కి దగ్గరగా ఉంటే బిజినెస్ ఎక్కువ వస్తుంది. అవునా? దాని ద్వారా ఒకటి, ఈ పోర్ట్ ద్వారా ఒకటి, బయట పోర్ట్స్కి మనం చెల్లించే అమౌంట్ ఈ కార్గో ట్రాన్స్షిప్మెంట్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ కొలంబో పోర్ట్, సింగపూర్ పోర్ట్, వీటికి మనం చెల్లించుకునే అమౌంట్స్ తగ్గినాయి ఇప్పుడు. ఓకే, మన దగ్గరే ఉంది ఫెసిలిటీ, ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ. దీని ద్వారా లాభం. ఇంకొక లాభం ఏంటి, ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్కి దగ్గర ఉండడం వల్ల మనకు కూడా బిజినెస్ ఎక్కువ జరుగుతుందన్నమాట. ఓకేనా? ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. విజింజం ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ పోర్ట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది DBFOT మోడల్లో కట్టారు. అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ
ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. అదేంటి అంటే అదానీ గ్రూప్. అదానీ. సో ఈ DBF40 మోడల్ అంటే ఏంటంటే దీని డిజైన్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, మొత్తం అంతా మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ ఇదంతా కూడా ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారు. ప్రైవేట్కి సంబంధించి కాంట్రాక్టర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు చూసుకుంటారు. ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత దీన్ని గవర్నమెంట్కి అప్పచెప్పేస్తారనమాట. ఇది DBF40 మోడల్ అంటే గుర్తుపెట్టుకోండి. మరి ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రైవేట్ గ్రూప్ అదానీ గ్రూప్. ఓకేనా? ఇవి కేరళకి సంబంధించి విజింజం పోర్ట్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఇంతకు మించి అక్కడ ఏది కూడా మిస్ అవ్వదు. ఓకే, మ్యాక్సిమం మీకు ఎన్ని స్టేట్మెంట్స్ అడిగినా వీటిల్లో కవర్ అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, PM శ్రీ స్కీమ్ డిస్ప్యూట్, కేరళ మే అప్రోచ్ సుప్రీం కోర్ట్. ఇక్కడ చూడండి, కేరళ మే అప్రోచ్ సుప్రీం కోర్ట్ ఆల్రెడీ అప్రోచ్ అయింది. సో ఇదేంటంటే దీనికి సంబంధించి అప్డేటెడ్ చూద్దాం మనం మొత్తం కూడా. సో ఏంటంటే కథ, మనకి జనరల్లీ 3 లాంగ్వేజ్ పాలసీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జాతీయ విద్యా విధానం 2020లో వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. దీని ప్రకారం చూసుకుంటే జనరల్లీ ఇందులో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఏంటంటే 3 లాంగ్వేజ్ పాలసీ అండి. 3 లాంగ్వేజ్ పాలసీ అంటే త్రిభాషా సూత్రం. నథింగ్ బట్ మీకు తెలుసు త్రిభాషా సూత్రం అంటే ఏంటో. ఒకటి, రీజనల్ లాంగ్వేజ్ని పిల్లలకి నేర్పించాలి ఎడ్యుకేషన్లో భాగంగా. ఇంకొకటి వచ్చేసి మొత్తం యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ఇంగ్లీష్ అనేది నేర్పించాలి. ఇంకొకటి మన నేషనల్ లాంగ్వేజ్ అయిన హిందీని కూడా నేర్పించాలి, రాష్ట్ర భాష అని చెప్పేసి చెప్తాం కదా. సో ఇది త్రిభాషా సూత్రానికి సంబంధించి మీకు మీనింగ్ అనమాట. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే సౌత్ ఇండియాకి సంబంధించి, సదరన్ పోర్షన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎస్పెషల్లీ తమిళనాడు, కేరళ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఈ హిందీని అపోజ్ చేస్తారు. మేజర్గా తమిళనాడు వాళ్ళు హిందీని అసలు యాక్సెప్ట్ చేయరనమాట. సో ఏమవుతుంది, వీళ్ళు ఈ త్రిభాషా సూత్రాన్ని అమలు పరచట్లేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉన్న PM శ్రీ స్కీమ్ ఏదైతే ఉందో, PM శ్రీ అంటే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, మొత్తం 14,500 స్కూల్స్ ఏవైతే ఉంటాయో దేశవ్యాప్తంగా ఈ స్కూల్స్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తీర్చిదిద్ది అక్కడ ఫ్యాకల్టీ కూడా ట్రైనింగ్ ఇప్పించి ఇట్లా డిజిటల్గా బాగా డెవలప్ చేయడం ఈ స్కూల్స్ యొక్క ఉద్దేశం అనమాట, అన్ని రంగాలకు సంబంధించి. అయితే ఈ PM శ్రీ స్కూల్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన స్కూల్స్ ఏవైతే ఉంటాయో వీటికి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద యూనియన్ గవర్నమెంట్ ఫండింగ్ అనేది ఇస్తూ ఉంటుంది వాటిని డెవలప్ చేసుకోవడానికి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంట, వీళ్ళు సదరన్ స్టేట్స్కి సంబంధించి తమిళనాడు, కేరళ ఈ స్టేట్స్, తర్వాత వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు కూడా ఆపోజిట్ కదా యూనియన్ గవర్నమెంట్కి. సో వీళ్ళు ఈ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి PM శ్రీ స్కూల్స్ కింద వెళ్ళే నిధులు ఆ రాష్ట్రాలకి రిలీజ్ చేయకుండా ఆపుతున్నారంట. ఇలా ఆపుతున్నారని చెప్పేసి ఈ స్టేట్స్ ఏం చేశాయంటే సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినాయి. దీనికి సుప్రీంకోర్టు కూడా రియాక్ట్ అయింది, అది కూడా అప్డేట్ చేసుకోండి. సో ఏంటంటే సుప్రీంకోర్టు ఏం రియాక్ట్ అయింది అంటే ఇట్లా స్టేట్స్కి సంబంధించి మీరు బలవంతంగా ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయట్లేదని, ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఈ ఫండ్స్ ఆపేయడం అనేది స్టేట్స్కి సంబంధించిన ఫెడరల్ ఫీచర్స్ని దెబ్బతీస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఇక్కడ రాష్ట్రాలకే సపోర్ట్ చేసింది. యూనియన్ గవర్నమెంట్ కాకుండా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకే సపోర్ట్ చేసింది. గుర్తుపెట్టుకోండి, మనం ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో చదువుకుంటాం కదా, ఇండియా ఇస్ అ ఫెడరల్ సిస్టమ్ అని చెప్పేసి. అంటే రాజ్యాంగంలో డైరెక్ట్గా మెన్షన్ చేసినా చెయ్యకపోయినా మనకున్నది ఫెడరల్ ఫీచర్స్. షెడ్యూల్ 7లో డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. అలానే సెంటర్ స్టేట్ రిలేషన్స్ అని చెప్పేసి మనం చదువుకుంటూ ఉంటాం. అక్కడ యూనియన్కి కొన్ని పవర్స్ ఉంటాయి, స్టేట్స్కి కొన్ని పవర్స్ ఉంటాయి. ఇలా బలవంతంగా ఇంపోజ్ చేయడం అనేది మన కంట్రీకి సంబంధించి, మన రాజ్యాంగానికి సంబంధించి ఫెడరల్ ఫీచర్స్ని దెబ్బతీస్తుంది, వయలేట్ చేస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఇక్కడ గవర్నమెంట్కి సపోర్ట్ చేసిందా, యూనియన్ గవర్నమెంట్కి సపోర్ట్ చేసిందా, స్టేట్స్కి సపోర్ట్ చేసిందా అంటారు. స్టేట్స్కి సపోర్ట్ చేసింది. ఏ స్టేట్స్? తమిళనాడు, కేరళ ఈ స్టేట్స్కి సపోర్ట్ చేసింది అనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ మీరు చూసుకోవాల్సింది PM శ్రీ స్కీమ్ గురించి చూసుకోవాలి. PM శ్రీ అంటే స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. గుర్తుపెట్టుకోవాలి, ఫుల్ ఫామ్ అడగొచ్చు, స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఓకేనా? విచ్ ఎయిమ్స్ టు డెవలప్ 14,500 మోడల్ స్కూల్స్. చెప్పాను కదా, 14,500 స్కూల్స్ అకార్డింగ్ టు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా ఇందులో ఉన్న ప్రిన్సిపల్స్ అన్నీ అందులో ఉండే విధంగా డెవలప్ చేయాలి. నెక్స్ట్ టోటల్ కాస్ట్ వచ్చేసి దీనికి సంబంధించి 27,360 crores అయితే ఇందులో సెంటర్
యూనియన్ గవర్నమెంట్ యొక్క షేర్ ఎంత అంటే 18,128 crores. రేషియో గుర్తుపెట్టుకోండి 60:40. 40% వచ్చేసి స్టేట్స్ పెట్టుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి 60% పెట్టుకుంటుంది. ఓకేనా? సో అట్ ప్రెసెంట్ మొత్తానికి కలిపి 14,500లో ఇప్పుడు ఎన్ని స్కూల్స్ ఎన్రోల్ అయిపోయినాయి ఆల్రెడీ యాజ్ ఆఫ్ May 2025 అంటారు. 12,400 schools ఎన్రోల్ అయిపోయినాయి ఆల్రెడీ. ఓకేనా? నెక్స్ట్, IWAI was established in 1986 to oversee 111 national water say. So okay, next one, IIFT to open off campus center in Gift City, Gujarat. ఇక్కడ చూడండి ఇంకొక క్యాంపస్ వార్తల్లోకి వచ్చింది. ఇదేంటిది? IIFT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ గుర్తుపెట్టుకోండి. ద గవర్నమెంట్ హ్యాస్ గ్రాంటెడ్ పర్మిషన్ ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ టు సెటప్ అండ్ ఆఫ్ క్యాంపస్ సెంటర్ అట్ గిఫ్ట్ సిటీ, గాంధీనగర్. ఓకేనా? ఫారిన్ ట్రేడ్కి సంబంధించి, విదేశీ వాణిజ్యానికి సంబంధించి ఇటీవల ఒక సెంటర్, ఒక ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో జాతీయ సంస్థ ఎక్కడ పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుందంటే గిఫ్ట్ సిటీ. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పా, వేరే కంట్రీకి సంబంధించి కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ గిఫ్ట్ సిటీలో పెట్టారు. డియాకిన్ యూనివర్సిటీ, వొలాంగాంగ్ యూనివర్సిటీ గుర్తున్నాయా? సో ఈ పాయింట్స్ లింక్ చేసుకోండి. ఇదేంటి? మన కంట్రీకి సంబంధించిందే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అనమాట. అంటే ఇందులో ఏంటి ట్రైనింగ్ దేనికి సంబంధించి ఇస్తారు? విదేశీ వాణిజ్యానికి సంబంధించి ఎలా అభివృద్ధి చేసుకోవాలని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఎక్కడొచ్చిందని చెప్పి చూస్తే సరిపోతుంది. విచ్ వాజ్ అప్రూవ్డ్ అండర్ UGC Act 1956 Section 3. నెక్స్ట్ వన్, కర్ణాటక ఇన్ స్పేస్ మెమరాండమ్స్ ట్రాన్స్ఫార్మింగ్ ద స్టేట్ ఇంటూ ఎ స్పేస్ టెక్ హబ్. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ స్పేస్ టెక్నాలజీ రంగానికి సంబంధించి, ఓకేనా, స్పేస్ టెక్నాలజీ రంగానికి సంబంధించి మన ఇండియాని గ్లోబల్ హబ్ కింద తీర్చిదిద్దే విధంగా ఇటీవల కర్ణాటక తర్వాత ఇన్ స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ మన భారతదేశంలో 2020 తర్వాత భారతదేశంలో స్పేస్ సెక్టార్లోకి ప్రైవేట్ రంగాన్ని కూడా తీసుకురావాలి, ప్రైవేట్ రంగ ప్రోత్సాహకాన్ని కూడా పెంపొందించాలని చెప్పేసి తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ఇన్ స్పేస్ ఫుల్ ఫామ్ ఏంటండి? ఇండియన్ అడుగుతారు ఇవన్నీ. ఇండియన్ నేషనల్ ఫుల్ ఫామ్స్ ఇంపార్టెంట్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. అర్థమైందా? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళతో ఇటీవల స్పేస్ సెక్టార్కి సంబంధించి బూస్టింగ్ కోసం ఏ స్టేట్ గవర్నమెంట్ మెమరాండం చేసుకుందని అడుగుతారు? కర్ణాటక. ఓకే, సో మేజర్ అగ్రిమెంట్స్ ఏంటి? 2 అగ్రిమెంట్స్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీ. ఇక్కడ చూడండి, కొన్ని టెక్నికల్ వర్డ్స్ మీకు అర్థం అవ్వాలి. ఓకే, ఎప్పుడు ఎవరో ఎక్స్ప్లెయిన్ చేస్తారని చూడొద్దు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మీకు ఎక్కడ వచ్చిన వార్తల్లో అదొక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ లాంటిది, అంటే ఒక ల్యాబ్ లాంటిది అనమాట, దానికి సంబంధించి రీసెర్చ్ చేయడంలో భాగంగా. ఓకే, సో ఇక్కడ ఏంటి? స్పేస్ సెక్టార్కి సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఈ మెమరాండమ్స్లో వన్ ఆఫ్ ద మెమరాండం అనమాట. ఇంకొకటి డెవలప్మెంట్ ఆఫ్ ఎ పబ్లిక్ ప్రైవేట్ స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్. గవర్నమెంట్ ప్రైవేట్ కలిసి ఒక స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఈ 2 మెమరాండమ్స్ చేసుకున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇన్ స్పేస్ అంటే ఏంటి? ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. మరి NSIL అంటే ఏంటి? NSIL ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటే ఇది వచ్చి ఇండియాకి సంబంధించి అంటే ఇస్రో, ఎస్పెషల్లీ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఇస్రోకి సంబంధించి కమర్షియల్ యాక్టివిటీస్ పెంపొందించాలని, అంటే వేరే కంట్రీకి సంబంధించి మనం శాటిలైట్స్ కొన్ని లాంచ్ చేస్తూ ఉంటాం, మిషన్స్ ప్రోబా 3 యూరోపియన్ యూనియన్కి సంబంధించి అట్లా. ఓకే, సో ఇవి లాంచ్ చేయడంలో భాగంగా మన ఇస్రో కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటుంది. సో ఇవి లాంచ్ చేయడంలో భాగంగా మన ఇస్రో కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటుంది. ఇందులో భాగంగా ఇట్లా కమర్షియల్ యాక్టివిటీస్ ఆఫ్ ఇస్రోని డెవలప్ చేయడానికి తీసుకొచ్చిందే NSIL అనమాట. గుర్తుపెట్టుకోవాలి, NSIL ఏంటండి? కమర్షియల్ యాక్టివిటీస్ ఆఫ్ ఇస్రోని ప్రోత్సహించడం, అంటే వేరే కంట్రీకి సంబంధించి మనం లాంచ్ చేయడం. ఇన్ స్పేస్ అంటే ఏంటంటే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, IWAI office inaugurated in Srinagar to boost the inland waterways in Jammu Kashmir. ఇక్కడ చూడండి,
ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మన భారతదేశంలో ఇన్లాండ్ వాటర్ వేస్ మొత్తం మనకి చిన్నవి పెద్దవి అన్నీ కలిపి 111, ఓకేనా. ఎన్ని ఉన్నాయి? 111 ఇన్లాండ్ వాటర్ వేస్ ఉన్నాయన్నమాట. అంటే లోపల నదులు ఏవైతే ఉంటాయో వాటి లోపల ఉన్న వాటర్ వేస్ అవన్నీ కూడా, ఓకే. సో ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వీటన్నిటికీ సంబంధించి మేనేజ్మెంట్ చూసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ ఇటీవల ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని శ్రీనగర్లో ఇనాగ్రేట్ చేశారంట. దేనికోసం? జమ్మూ కాశ్మీర్లో కూడా ఇన్లాండ్ వాటర్ వేస్ని డెవలప్ చేసే దాంట్లో భాగంగా శ్రీనగర్లో IWAI ఆఫీస్ని ఇనాగ్రేట్ చేశారు. సో ఒకసారి చూద్దాం. అక్కడ కూడా మనకి రివర్స్ ఉన్నాయి కదా, ఈ చీనాబ్ రివర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఓకే. ద ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందండి? వాటర్ వేస్ అంటేనే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ అని చెప్పేసి చెప్తాం కదా. సో అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ ఇనాగ్రేటెడ్ న్యూ ఆఫీస్ ఎట్ ద ట్రాన్స్పోర్ట్ భవన్ శ్రీనగర్, ఓకే. జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఏమేమి డెవలప్ చేయబోతున్నాం, శ్రీనగర్లో నేషనల్ వాటర్ వేస్ కొత్తగా ఏమేమి డెవలప్ చేయబోతున్నాం. ఇక్కడ వార్తల్లోకి వచ్చింది కాబట్టి వార్తల్లో ఉన్న వాటర్ వేస్ అది ఏ రివర్ మీద ఉంది అని చెప్పేసి మిమ్మల్ని అడగొచ్చు, ఓకేనా. అంటే ఏ రివర్కి సంబంధించి డెవలప్ చేస్తున్నారు అని చెప్పేసి అడగొచ్చు. ఇక్కడ చూడండి, నేషనల్ వాటర్ వేస్ టు బి డెవలప్డ్. నేషనల్ వాటర్ వే 26 నంబర్ 26 వచ్చి చీనాబ్ నది, చీనాబ్ రివర్ మీద. నేషనల్ వాటర్ వేస్ 49 వచ్చి జీలం నది, జీలం నది. నెక్స్ట్ నేషనల్ వాటర్ వేస్ 84 ఇట్ విల్ బి ఆన్ రావి రివర్, రావి. మీకు గుర్తుందా ఇండస్ వాటర్ ట్రీటీ 1960కి సంబంధించి చూసాం, సింధు నదీ జలాల ఒప్పందం. అందులో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, వెస్ట్రన్ రివర్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఈస్టర్న్ రివర్స్లో రావి, బీస్, సట్లెస్, అవునా. వెస్ట్రన్ రివర్స్లో జీలం, చీనాబ్, ఇండస్. గుర్తున్నాయా? ఓకే, ఒకసారి రిమైండ్ చేయండి. ఇవన్నీ లాస్ట్ మంత్లో మీకు చెప్పాను నేను, ఏప్రిల్లో. నెక్స్ట్ CSIR NPL అగ్రిమెంట్, నేషనల్ స్టాండర్డ్స్ ఇన్ క్వాంటమ్ అండ్ క్లాసికల్ కమ్యూనికేషన్స్. ఇక్కడ చూస్తే C అంటే సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, ఓకేనా. ఇది ఒక R&D సంస్థ అనమాట, ఓకే. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ ఆఫ్, సో ఇక్కడ చూడండి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఉంటుంది కదా, దాని కింద వర్క్ చేసే ఒక R&D సంస్థ ఏదైతే ఉంటుందో దాన్ని C అంటాం, సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. అర్థమైందా చెప్పింది? ఇక్కడ చూడండి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, ఓకే. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అర్థం చేసుకోండి. మనకు ఒక్కొక్క మంత్రిత్వ శాఖకి కూడా ఇంకా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి దాని కింద. అట్లా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, ఓకే. టెలికమ్యూనికేషన్స్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కింద ఈ శాఖ కింద వర్క్ చేసే ఒక R&D సంస్థ, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక ఆర్గనైజేషన్, ప్రభుత్వానికి సంబంధించింది C. కొంచెం వివరంగా చూసుకోవాలి మీరు, ఎందుకంటే చాలా వరకు ఒప్పందాలతో వార్తల్లోకి వస్తూ ఉంటుంది. IIT ఢిల్లీ C. ఒప్పందం అని ఇటువంటివన్నీ. కాబట్టి అసలు C. అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఫస్ట్ ఒక మంత్రిత్వ శాఖ నుంచి స్టార్ట్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఉన్న ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కింద ఉన్న ఒక ఆర్గనైజేషన్, ఒక R&D ఆర్గనైజేషన్ C. అర్థమైందా? ఇప్పుడు ఈ C. ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? మన కంట్రీలో ఒక నేషనల్ బాడీ అయిన CSIR, సెంటర్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిధిలోకి వచ్చే NPL నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ అంటారు. NPL అంటే వీళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంది. దేనికోసం ఒప్పందం కుదుర్చుకుంది? ఇది అడిగే పాయింట్. క్వాంటమ్ అండ్ క్లాసికల్ కమ్యూనికేషన్స్ టు డెవలప్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్ క్వాంటమ్ అండ్ క్లాసికల్ కమ్యూనికేషన్స్, ఓకేనా. సో చూద్దాం. Strategic memorandum to collaborate in quantum and classical communication technologies including time synchronization and standardization. Nothing but quantum communications కి సంబంధించి ఇక్కడ ఇటీవల C. ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటారు? CSIR పరిధిలోకి వచ్చే NPL నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంది. మీకు వార్తల్లో CSIR అని చెప్పి వేరే పేర్లు వస్తూ ఉంటాయి దాని తర్వాత. అలాగే ఐకార్ అని చెప్పేసి దాని తర్వాత చాలా పేర్లు వస్తూ ఉంటాయి. ఏంటి ఇవన్నీ అర్థం చేసుకోండి. CSIR, ఐకార్. ఇక్కడ మనకి టెక్నాలజీకి సంబంధించి సెంటర్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి చూస్తూ ఉంటాం. దాని పరిధిలోకి ఎఫిలియేషన్స్లో చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి.
వాటి గురించి మనకు ఒప్పందాలు వచ్చినప్పుడు సిఎస్ఐఆర్ అని ముందు చెప్పి దాని కింద ఉన్న ఆర్గనైజేషన్ ఏదైతే వార్తల్లో ఉందో దాని గురించి చెప్తాం. అలాగే అగ్రికల్చర్కి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ పరిధిలో ఒకటి ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూషన్. దీని కింద భారతదేశంలో అగ్రికల్చర్స్కి సంబంధించి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. లైక్ ట్యూబర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, స్పైసెస్ రీసెర్చ్, టొబాకో రీసెర్చ్, ప్యాడీ అంటే రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ కూడా ఐకార్ పరిధిలోకి వస్తాయి. అట్లా ఇవి వార్తల్లోకి వచ్చినప్పుడు మెయిన్ బాడీ ఏంటో చూసుకోవాలి. దాని పరిధిలోకి వచ్చే ఎఫిలియేటెడ్ బాడీ ఏది వార్తల్లో ఉందో, దేనికి సంబంధించి మెమరాండంలో ఉందో ఒక్కసారి చూసుకోవాలి. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిఎస్ఐఆర్, ఐకార్. ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది సిఎస్ఐఆర్. నెక్స్ట్ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇక్కడ కొన్ని షార్ట్ కట్స్ అలవాటు చేసుకోవాలి. సో సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అంటే సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. వీళ్ళు యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేంటి అంటే ఫర్ ద సోషల్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ వేస్ట్ పిక్కర్స్ లేదా ర్యాగ్ పిక్కర్స్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కదా. లైక్ ఈ చెత్త ఏదైతే ఉంటుందో, లైక్ ఈ వేస్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని అంతా కూడా పిక్ చేసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు, దాని మీద లైవ్లీహుడ్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళని మనం వేస్ట్ పిక్కర్స్ అని చెప్పేసి పిలుస్తాం, ర్యాగ్ పిక్కర్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో వీళ్ళకి సంబంధించి కూడా అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే అందరినీ పట్టించుకోవాలి, అవునా? సో ఇలా వేస్ట్ పిక్కర్స్కి సంబంధించి కూడా సోషల్ అప్లిఫ్ట్మెంట్ కోసం అంటే సామాజికంగా వాళ్ళు కూడా ఎదగాలి అన్న ఉద్దేశంతో ఇటీవల ఒక మెమరాండం వార్తల్లోకి వచ్చింది. అది ఎవరెవరికి? ఒకటి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఇండియాకి సంబంధించిన ఒక మినిస్ట్రీ. ఇంకొకటి యుఎన్డిపి, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. వీళ్ళిద్దరికీ కుదిరిన ఒప్పందం అన్నమాట. సో మే 1, 2025 ఏంటండి ఆ రోజు ఇంపార్టెన్స్ ఏంటి? మే 1 ఇంటర్నేషనల్ లేబర్ డే, కార్మిక దినోత్సవం. సో ఆన్ దట్ డే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ యుఎన్డిపి signed a letter of agreement to formally recognize and empower informer waste collectors. సో డైరెక్ట్గా అడుగుతారు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇటీవల వేస్ట్ పిక్కర్స్కి సంబంధించి ఇండియాకి సంబంధించిన సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ ఏ అంతర్జాతీయ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది వాళ్ళ యొక్క సోషల్ అప్లిఫ్ట్మెంట్ కోసం, సామాజికంగా వేస్ట్ పిక్కర్స్ని కూడా డెవలప్ చేయడం కోసం. అంటే యుఎన్డిపి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంది.